హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సేమియా పుల్లలతో న్యూడిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు. ఇలా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు వీడియోలో చూపించిన విధంగా పొంగొచ్చేలా మరిగించుకోవాలి. దాంట్లో సేమియా యాడ్ చేసుకోవాలండి. సేమియా వేసుకొని కలుపుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. సేమియా మరీ మెత్తగా గట్టిగా కాకుండా 70% ఉడికేలా చూసుకోవాలి. సేమియా ఉడికిందో లేదో చూసేద్దాం. సేమియా అయితే ఉడికిందండి. ఉడికించుకున్న సేమియాని వేరే గిన్నెలో తీసుకొని సేమియాలో మళ్ళీ చల్లనీళ్ళు పోసుకొని వార్చుకొని పక్కన ఉంచుకోవాలండి. అలా అయితే సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని నిలువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, చిన్న సైజు ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం న్యూడిల్స్ కోసం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటున్నామో అన్నిటినీ ఇలా పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే 3 తీసుకుంటున్నాను. గుడ్లు వేయగానే కలపకూడదు. 1 లేదా 2 నిమిషాలు పోయినాక కలుపుకోవాలి. అలా అయితే న్యూడిల్స్లో ఎగ్ ముక్కు ముక్కలా కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కుకింగ్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో బయట ఫుడ్ అంత మంచిది కాదండి. ఇలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోండి. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవ్వగానే మనం ముందుగా ఉడికించుకున్న సేమియాని ఈ ఎగ్ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకొని అడగంటకుండా కలుపుకోవాలి. దీంట్లో మీరు క్యాబేజీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అడగంటకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం టేస్ట్ తగినంత సాల్టు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే టేస్టింగ్ సాల్ట్ ఇంకా ఏమైనా స్పైసెస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఈ మసాలాలన్నీ న్యూడిల్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన న్యూడిల్స్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే హెల్తీగా ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటుంది. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.